కాబట్టి దేవుడు చెబుతున్న మాట, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, పందుల ఎదుట మీ ముత్యాల లాంటి మాటలు వేయకుడి అంటున్నాడు. మరో మాట చదువుకుందాం చూడండి, తీతు పత్రిక. మరి ఈ రోజున అనేక మంది సువార్త ప్రకటించడానికి వెళతా ఉన్నారు. ఆ సువార్త మాటలు విలువైన మాటలు, ప్రజల జీవితాన్ని మార్చగలిగే మాటలు, హృదయాలోచనలు మార్చగలిగే మాటలు. మరి ఈ మాటలు అమూల్యమైనవి, ముత్యముల కంటే విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు మరి ఎవరికి వినిపించాలి? ఎవరికి వినిపించాలి? కుక్క స్వభావం గలవారికి, పంది స్వభావం గలవారికి వినిపించినా ఏ ఉపయోగము లేదు, తిరిగి మనల్ని కేకలేస్తారు. కానీ కొంతమందికి సువార్త వినిపిస్తే వారు ఖచ్చితంగా ఆ సువార్తను సద్వినియోగం చేసుకుంటారు. కొంతమందికి సువార్త వినిపిస్తే ఆ సువార్త ఖచ్చితంగా వారు సద్వినియోగం చేసుకుంటారు. అటువంటి వారు ఎవరు అంటే, తీతు పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంలో యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలనని ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనెను. చాలు.